అండి అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గారిని పీజీటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా బాగుండాలని కోరుకుంటూ, మనం ఇంకా మీదట బంగారాన్ని ఇలా కొన్నాము అంటే చాలా నష్టపోవాల్సి వస్తుంది. టాపిక్ అయితే ఇది, ఎలా కొంటే నష్టపోతున్నాము, అసలు బంగారాన్ని ఎలా కొనడం వల్ల మనం లాభపడచ్చు, ఒకవేళ ఇన్ప్లెడ్జ్ అంటే తాకట్టు పెట్టాలన్నా కూడా ఇప్పుడు బంగారం యొక్క క్వాలిటీ అది 916 22 18 క్యారెట్సా 14 క్యారెట్సా దాన్ని బట్టిచ్చే బేరీస్ వేసుకొని చెక్కింగ్ మిషన్స్ పెట్టుకొని బ్యాంకుల్లో వడ్డీలకి మనకి ఇంట్రెస్ట్కి డబ్బులు ఇస్తున్నారు గోల్డ్ పెట్టుకొని. రీసెంట్గా నిన్నైతే నేను బ్యాంక్ వెళ్ళడం జరిగింది. సో కొన్ని బ్యాంకుల్లో ఇలా జరుగుతూ ఉంది. సో ఇన్ ఫ్యూచర్లో ప్రతి బ్యాంకులో కూడా ఇలా జరుగుద్ది. సో మనం బంగారాన్ని కొనేటప్పుడు మనం కొనేటువంటి బంగారానికి పూర్తిగా మనం రిటర్న్స్ పొందాలా అంటే మనం బంగారాన్ని ఎలా చెక్ చేసుకొని కొంటే మనం లాభపడతాము, బంగారాన్ని ఏ పర్పస్ కోసం కొంటున్నాం, ఎందుకోసం కొంటున్నాం, అది బంగారం 916 కొనుక్కుంటున్నామా, 24 22 14 18 రాళ్ళ వస్తువులే చేయించుకుంటున్నామా, లేదా నల్ల పూసల సరువులే చేయించుకుంటున్నామా, దేనికి ఎంత మనకి ఈవెన్ సేల్ చేయాలన్నా లేదా తాకట్టు పెట్టుకోవాలన్నా ఎంత వాల్యుయేషన్ ఆఫ్ మనకి రిటర్న్స్ వస్తున్నాయి. మనం బంగారాన్ని కొనేదే ఒక ఆస్తి పర్పస్, మన అక్కరకు వచ్చేటువంటి మూల నిధి కింద చేర్చి పెట్టుకుంటున్నాం. కాబట్టి బంగారాన్ని ఎలా కొనాలా, ఏ విధంగా కొన్నాము అంటే ఇన్ ఫ్యూచర్లో మనకి మనం పెట్టిన పెట్టుబడికి వడ్డీ అసలు కొసరు చక్రవడ్డీ మారు వడ్డీతో కలిపి మనకి రావాలంటే మనం ఎలా ప్లాన్ చేసుకోవాలా. సో నేను నిన్న రియల్గా ఎక్స్పీరియన్స్ చేసి నేను ఈవేళ మీతో వీడియో షేర్ చేద్దామని పెడుతున్నానండి. ఎందుకంటే నేను బ్యాంక్ వెళ్ళాను అనమాట, గోల్డ్ పెట్టాలని వెళ్ళాను. సో ఐడిబి బ్యాంక్ అండి, దాంట్లో దాచిపెట్టడం వల్ల ఐడిబి బ్యాంక్లో ఏంది ముందు వచ్చి మనం ఒక్క సవర్ తీసుకెళ్ళినా పెట్టుకుంటున్నారు, 2 అయినా పెట్టుకుంటున్నారు. ఇప్పుడేమంటే మినిమం 50,000 వర్త్ ఉన్నటువంటి గోల్డ్ ఉంటేనే పెట్టుకుంటారంట. అది ఎలా పెట్టుకుంటారు అంటే ఆ యొక్క గోల్డ్ క్యారెట్స్ని బట్టించి మీరు పెట్టినటువంటి గోల్డ్లో ఎంత ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ ఉంది దాని తగ్గట్టే మేము గోల్డ్కి అమౌంట్ ఇస్తాము. నెక్స్ట్ మనం పెట్టేటువంటి గోల్డ్లో స్టోన్స్ ఉన్నా, రాళ్ళు కానీ లేదంటే ఏదైనా మట్టిగా ఉన్నా, డస్టీగా ఉన్నా, నెక్స్ట్ ఎనామిల్ కోటింగ్ ఉన్నా కూడా దానికి తరుగు కింద ఆల్మోస్ట్ వాళ్ళు 8 గ్రామ్స్కి 1 గ్రామ్ తీసేస్తున్నారండి. సో మనం ఇంకా బ్యాంకుల్లో తాకట్టు పెట్టాలన్నా కూడా సో మనం బంగారాన్ని ప్యూర్గా కొనుక్కోవడానికి ట్రై చేయాలి. అది ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి ఇన్ ఫ్యూచర్లో మనం సేల్ చేసుకోవాలన్నా కూడా మనం ఎంత ప్యూరిటీ ఉన్నటువంటి గోల్డ్ కొంటున్నామో ఆ యొక్క ప్యూరిటీలో మనం కొనేటప్పుడేమో తరుగు, కూలీ, జిఎస్టీ అన్నీ కట్టి కొంటాము. ఇన్ ఫ్యూచర్లో మనకి అక్కడికి వచ్చి అమ్ముకోవాలా అన్నప్పుడు అవన్నీ పోతాయన్నమాట. సో మనము ఆర్నమెంట్స్గా తీసుకునేది వేసుకోవడానికి ఎప్పుడో తరతరాలు చేతులు మారేటందుకే మనకి ఆ గోల్డ్ కావాలా అనుకునే వాళ్ళు మట్టుకు రాళ్ళువి అట్లాంటివి ఉన్నప్పుడు కొంచెం క్యారెట్ ప్యూరిటీ తగ్గించిన గోల్డ్ ఐటమ్స్ తయారు చేసుకోండి. లేదు మాకు ఇన్వెస్ట్మెంట్ పర్పసే కావాలా, మా పిల్లల ఫ్యూచర్ కోసము, వాళ్ళ యొక్క ఫ్యూచర్ అవసరాల కోసము, లేదంటే వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసము చేతిలో డబ్బు ఉంటేనే మాకు పెరగట్లేదు, గోల్డ్గా అయితే సేఫ్గా ఉంటుంది అని ఆలోచించే వాళ్ళు బెటర్ టు గో డిజిటల్ గోల్డ్ బాండ్స్ కానీ, సావరిన్ గోల్డ్ బాండ్స్ కానీ, డిజిటల్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, లేదా మాకు ఫిజికల్గానే కావాలా అనుకున్నారనుకోండి, ఫిజికల్గా ఉండేటువంటి 24 క్యారెట్స్ బిస్కెట్లకు వెళ్ళండి, కాయిన్స్కి వెళ్ళండి, కడ్డీలకు వెళ్ళండి. సో వాటిని తీసుకొని ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే మీరు ఫిజికల్గా ఇంట్లో జాగ్రత్తగా దాచిపెట్టుకోలేము అంటే లాకర్లో తీసుకొని బ్యాంకుల్లో లాకర్లలో సేఫ్ సైడ్ దాచిపెట్టుకోవచ్చు అనమాట. అంతే తప్పనిచ్చి మనము ఆర్నమెంట్గా కొనుక్కుందాము, దాంట్లో స్టోన్స్ ఉన్నా పర్వాలేదు, దాంట్లో అంటే ప్యూరిటీ తగ్గినా పర్వాలేదు అని కొనుక్కున్నారు అంటే మనం రీసేల్ చేసినప్పుడు మనం చాలా నష్టపోతాము. ఇలా కొన్నటువంటి ఐటమ్స్కి మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు 75%, 70%, 60% రిటర్న్ ఇచ్చిన దాఖలాలు కూడా ఉందన్నమాట. మనం పెట్టిన పెట్టుబడి మనం కొంతకాలం తర్వాత కూడా మనం అస్సలు పెట్టాం కదా అది కూడా రాకుండా చాలా బాధపడే వాళ్ళు ఉన్నారు. సో మనం గోల్డ్ కొనాలా అంటే ప్యూరిటీ అట్లీస్ట్ 22 క్యారెట్స్ అంటే 916 తగ్గకుండా చూసుకోవాలా. లేదు మనం ఆర్నమెంట్ కొనుక్కున్నాము అంటే దాన్ని మనము ఈవెన్ ప్లెడ్జ్కి పెట్టాలన్నా అంటే కుదువు పెట్టాలన్నా కూడా దాంట్లో ప్యూరిటీ ఎంత ఉందో అంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంటే మనకి బ్యాంకులో ఇస్తున్నారంట. సో అందుకోసమని అట్లీస్ట్ 916 తగ్గకుండా హాల్ మార్క్ చెక్ చేసుకొని దాంట్లో ఎంత మేరకు మనకు తరుగు పోతా ఉంది, ఎంత మేరకు మనం గోల్డ్ రీగెయిన్ చేస్తున్నాం అనేది చెక్ చేసుకొని కొనడానికైతే ప్రయత్నించండి.
అసలు ప్యూరిటీ ఎలా ఉంటుంది, అసలు మనం 10 గ్రాముల బంగారము కొనుక్కుందాము అనుకున్నాం అనుకోండి, మన దగ్గర 10 గ్రాముల బంగారం ఉంది, దాన్ని ఒక ఆర్నమెంట్ చేయించుకోవాలంటే మనకి దాంట్లో తరుగు వచ్చి దాపు 200 నుంచి 400 ml తరుగు తోసేస్తారనమాట. అంటే 9.6 గ్రామ్స్ మనకి గోల్డ్ ప్యూరిటీ ఉంటుంది. నెక్స్ట్ ఈ 6%లో కూడా వాళ్ళు జిఎస్టీ అని అవి ఇవి అంటే వ్యాట్లని అవి ఇవి కలిపి మనకి 10 గ్రాముల బంగారానికి దాపు 9.2% గోల్డే మనకి తేలుతుందనమాట. దాంట్లో ఇంకా రాళ్ళు అట్లాంటివి యాడ్ చేస్తారనుకోండి, దానికోసం ఇతర లోహాలను యాడ్ చేయడం వల్ల ఈ ప్యూరిటీ 9% పడిపోవచ్చు, లేదంటే 8.8 8.5% కూడా పడిపోయేదానికి ఛాన్సెస్ ఉంది. సో మనం ఆర్నమెంట్ చేయించుకోవాలా అన్నప్పుడు దీని ఫీచర్ మనకి ఎలాంటి పర్పస్ కోసం కొంటున్నాం బంగారాన్ని, ఇది రీయూస్ కోసం కొంటున్నామా, లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసమే కొంటున్నామా, లేదా ఈ యొక్క గోల్డ్ కొనడము మనకి అంటే ఫ్యాషనబుల్గా మనము గోల్డ్ వేసుకోవడానికే కొంటున్నామా, దీంతో ఫీచర్ అవసరాలు ఏమీ లేదా అన్నది మనం డిసైడ్ చేసుకొని ఇంకా గోల్డ్ షాప్లో క్లారిటీగా చెక్ చేసుకోండి. వాళ్ళు ఎంత ప్యూరిటీ ఇస్తున్నారు, ఎంత గోల్డ్కి ఎంత పర్సంటేజ్ తరుగు తీస్తున్నారు, జిఎస్టీ తీస్తున్నారు అనేది ఒకసారి చెక్ చేసుకొని క్లారిఫై అయిపోయిన తర్వాత మాత్రమే మీరు పర్చేస్ చేయండి. నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఓకే అండి, బాయ్, సీ యూ.